కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో ఫ్లెక్సీల వివాదం. ఉప్పాడ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ తొలగించి చేత ట్రాక్టర్లో తరలించిన వైనంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మండల కార్యాలయంలో ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సీఎం చంద్రబాబు ఫ్లెక్సీ ఎందుకు తొలగించారంటూ ఎంపీడీఓ లక్ష్మీరెడ్డిని నిలదీశారు. ఎవరు ఇచ్చేసారు చెప్పండి. ఎవరు ఇచ్చే పనులు చెప్పండి. మీకు తెలియదండి? మీకు దీనికి రిప్లై ఎలా ఇవ్వాలి? ఇది ఇప్పించామంటే మన హక్కుతో మనం ఒప్పుకుందాం కాబట్టి దీని మీద రేట్లు ఉన్నాయి కదా, దాన్ని మీ దగ్గర పెట్టుకో, పేమెంట్ పెట్టుకుని అడగాలి, ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు ఫోటోలు తీసుకొచ్చినప్పుడు మీ డ్యూటీకి మీరు కర్తవ్యం కరెక్ట్ చేసేది. మండలం మామూలుగా ఈరోజు ఎండి ఆఫీస్కి తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు అలాగే ట్రస్టర్స్ అందరూ కూడా రావడానికి మెయిన్ కారణం, చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని పాలించినట్టు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీని సెంటర్లో, ఉప్పాడు సెంటర్లో ఉన్న ఫ్లెక్సీని ఏ నోటీసు ఇవ్వకుండా, ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా దాన్ని పంచాయతీ స్టాఫ్తో ఒప్పించి తొట్టితాటలో పడేసి తీసుకెళ్ళిపోయారు. మాకు చెత్త టాటర్లో మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు దేశ అభివృద్ధి గురించి, దాని గురించి ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటే ఇక్కడ ఆఫీసర్స్ ఏ విధమైన ఇంటిమేషన్ ఇవ్వకుండా అంత దుర్మార్గంగా తీసి చెత్త టాటర్లో పడేయడం అనేది మేము సహించలేకపోతున్నాం. ఈ కారణంగా వచ్చి అడిగితే ఏ విధమైన స్పందన చెప్పట్లేదు. ఎందుకంటే ఒక నోటీస్ ఇచ్చారండి ఎవరు అంటారు, ఎవరో పుట్టుపక్కన ఎవరికో అడ్డొచ్చిన ఫ్లెక్సీ గురించి మేము తీసేమని చెప్పి ఒక ముక్క అంటున్నాడు తప్ప అసలు ఎవరిచ్చారు ఏదన్నా దానికి ఏ విధమైన సమాధానం లేదు. సెక్రటరీ నుంచి కానీ ఎండిఓ నుంచి కానీ. ఇప్పుడు ఎంతసేపు మేము ఇక్కడికి వచ్చి గంటసేపు అవుతుంది, ఇంకా ఏ విధమైన సమాధానం చెప్పలేదు. రేపు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి ఈ మండలం అధికారిగా వచ్చి మా ఎండి ఆఫీస్లో వచ్చి ధర్నా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు తొలగించిన ఫ్లెక్సీ ఎవరికైనా అడ్డంకిగా ఉందండి? ఎవరికి ఆర్ఎన్బిలో ఉంది, ఆర్ఎన్బిలో కొట్లు ఉన్నాయి. ఈ ఫ్లెక్సీ తొలగించినప్పుడు ఆర్ఎన్బిలో షాపులు కూడా తొలగించాలి. మరి ఆ షాపులే ఆర్ఎన్బిలో అసలు విషయం ఏంటంటే అండి, ఆ ఫ్లెక్సీ మీద ఏ విధమైన ఎవరో కంప్లైంటే ఇవ్వలేదు. వేరే ఫ్లెక్సీ కంప్లైంట్ని తీసుకొని మొత్తం ఉప్పాల్లో ఏ ఫ్లెక్స్లో ఉండకూడదని తొలగించడం అనేది ఫస్ట్గా ఎండిఓ గారిది చాలా తప్పు. ఇది చాలా ఆయన చేతిలో తీసుకొని, ఆయన చేతిలోకి ఇవి తీసుకొని చెత్త టాటర్లో పడిన అనేది మేము ఇంకా సహించలేకపోతున్నాం. ఆయన ఆఫీసర్లు కాబట్టి మా ఇంకా ఆయన మీద అభిమానం ఉత్తరాఖం తగ్గట్లే. మాకు ఎందుకు అలా చేశారు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీ అని? తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయో సెంటర్లో అన్ని కూడా ఒప్పించారు. ఎండిఓ సమాధానం నోటీస్ చేయలేదండి. ఏం చెప్తే ఏం సమాధానం తప్పదో తెలిసి ఏం సమాధానం చెప్పట్లా. ఏరియా ప్రెసిడెంట్ తెలియదండి, ఏ ప్రెసిడెంట్ టీడీపీ క్యాడర్ తెలియదండి. అది ఆయనకున్నది ఏంటంటే మొత్తం ఇక్కడ ఈ మండలంలో తెలుగుదేశం అనేది లేదని నేను అనుకుంటున్నాను. అందునుంచే చంద్రబాబు ఫోటో లేకపోయినా పర్వాలేదన్న ఉద్దేశంతోనే ఒప్పిస్తుంటాను. ఆలోచన సార్.